Hey everyone, PJ here on Pocket Tech. I am back again with another unboxing. నేనైతే యాపిల్ స్టోర్కి వెళ్ళి M3 MacBook Proని అయితే పర్చేస్ చేశాను అనమాట. ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఉన్న బెస్ట్ ఫీచర్స్ ఏంటి, ఇంకా ఏం ఫీచర్స్ ఇంప్రూవ్ అయితే బెటర్గా ఉంటుంది అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫైనలీ ఇదైతే M3 MacBook Pro. పైన చూడొచ్చు మనకి న్యూ వాల్ పేపర్ ఉంటుంది. ఇక్కడ కింద చూస్తే MacBook Pro, సైడ్స్ వచ్చేసి మనకి యాపిల్ లోగోతో వస్తాయి అన్నమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి 14 ఇంచెస్ MacBook Pro యొక్క బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. పైన కింద 2 ఫుల్ ట్యాబ్స్ ఉంటాయి. ఇవైతే చాలా పెద్దగా ఉన్నాయి. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. లెట్స్ ఓపెన్ దిస్. రెడీ, 1 2 3 టడా. సో ఇదైతే MacBook Pro. దీని గురించి తర్వాత చూద్దాము. బాక్స్ లో వచ్చేసి మనకి USB C2 MagSafe చార్జర్ ఉంటుంది. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే బ్రైడెడ్ కేబుల్ అన్నమాట, ప్లాస్టిక్ వైర్ కాదు. సో ఎక్స్ట్రా డ్యూరబుల్ ఉంటుంది. డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని చెప్పి ఒక ప్యాకేజ్ కనిపిస్తుంది కదా. దీని లోపల అయితే MacBook Pro యొక్క బుక్లెట్ ఉంటుంది అండ్ 2 యాపిల్ స్టిక్కర్స్. ఇక్కడ చూస్తే ప్రీమియం బ్లాక్ యాపిల్ స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. అండ్ మనకి బాక్స్ లో అయితే 70 వాట్స్ USB-C పవర్ అడాప్టర్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఓన్లీ 1 USB-C స్లాట్ మాత్రమే ఉంటుంది. మనకి యాపిల్ వెబ్సైట్ లో అయితే కనుక 2 USB-C పోర్ట్స్ ఉన్న అడాప్టర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద దాని ప్రైస్ చూడొచ్చు. సో మనకి iPhone 15 సిరీస్ అన్ని USB-C పోర్ట్స్ తో వస్తున్నాయి కాబట్టి USB-C టు USB-C యూస్ చేసుకొని ఐఫోన్స్ అండ్ మ్యాక్బుక్స్ ని ఎట్ ఎ టైం ఛార్జింగ్ చేసుకోవడానికి ఈ డ్యూయల్ అడాప్టర్ బాగా హెల్ప్ అవుతుంది. MacBook Pro వచ్చేసి మనకి ఒక ప్లాస్టిక్ ర్యాప్తో వస్తుంది ఫర్ ఎక్స్ట్రా ప్రొటెక్షన్. సో ప్లాస్టిక్ ర్యాప్ తీసేద్దాం. సో ఇది వచ్చేసి మనకి స్పేస్ గ్రే వర్షన్. మనకి కొత్తగా రిలీజ్ అయింది స్పేస్ బ్లాక్ మనకి ఓన్లీ M3 Pro అండ్ M3 Max లో మాత్రమే అవైలబుల్గా ఉంది. సో ఇది M3 కాబట్టి దీని వెయిట్ వచ్చేసి మనకి అరౌండ్ 1.5 kgs ఉంటుంది. ఒకవేళ M3 Pro పర్చేస్ చేస్తే కనుక అది 1.6 kgs, జస్ట్ ఒక 0.1 kg మాత్రమే ఎక్కువ. M3 Max ఆల్మోస్ట్ M3 Proకి సిమిలర్గా ఉంటాయి. మిగతా డిజైన్ అండ్ డైమెన్షన్ సిమిలర్ ఓల్డర్ వర్షన్ లానే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు సెంటర్ లో యాపిల్ లోగో ఉంది కదా. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ MacBook Pro అని ఉంటుంది. ఇక్కడ మనకి రైట్ సైడ్ HDMI పోర్ట్ ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకొని ఎక్స్టర్నల్ డిస్ప్లేకి కనెక్ట్ చేయవచ్చు. అండ్ ఇది వచ్చేసి SD కార్డ్ స్లాట్ అన్నమాట. ఇది ఓన్లీ M3 వర్షన్ కాబట్టి ఇక్కడ USB-C పోర్ట్ లేదు. ఒకవేళ మీరు M3 Pro కానీ M3 Max కానీ పర్చేస్ చేసుకుంటే మనకి ఇక్కడ ఒక USB-C పోర్ట్ వస్తుంది. సో ఇది వచ్చేసి నా దగ్గర ఉన్న M1 Pro అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, HDMI, USB-C పోర్ట్ అండ్ అలానే SD కార్డ్ స్లాట్. లెఫ్ట్ సైడ్ చూడొచ్చు ఒక MagSafe చార్జర్ ఉంటుంది అండ్ 2 USB-C పోర్ట్స్ అండ్ 1 3.5mm జాక్. ఈ 2 USB-C పోర్ట్స్ యూస్ చేసుకొని మనం ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. ఇది M3 కాబట్టి దీని నుంచి ఎక్స్టర్నల్ 1 డిస్ప్లేకి కనెక్ట్ చేసుకోవచ్చు. M3 Pro అయితే కనుక 2 ఎక్స్టర్నల్ డిస్ప్లేస్కి కనెక్ట్ చేయవచ్చు. M3 Max అయితే 4 ఎక్స్టర్నల్ డిస్ప్లేస్కి కనెక్ట్ చేసుకోవచ్చు. సో లెట్స్ ఓపెన్ దిస్. ఇలా ఓపెన్ చేయగానే మనకి డివైస్ టర్న్ ఆన్ అయిపోతుంది. ఇక్కడ ఒక ప్లాస్టిక్ ర్యాప్ ఉంటుంది. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. ట్రాక్ ప్యాడ్ అయితే చాలా డీసెంట్ సైజ్ ఉంది. ఒకవేళ మీరు 16 ఇంచెస్ MacBook పర్చేస్ చేస్తే కనుక ట్రాక్ ప్యాడ్ చూసారా ఎంత పెద్దగా ఉందో. సో మనకి ఇవైతే స్విచెస్ తో వస్తాయి అనమాట, బటర్ఫ్లై కీస్ కాదు. సో మనకి కీ ట్రావెల్ ఉంటుంది. టైపింగ్ చేసేటప్పుడు చాలా ఈజీ అండ్ కన్వీనియంట్ యాక్సెస్ ఉంటుంది. లెట్స్ స్టార్ట్ విత్ ద డిస్ప్లే. ఇది వచ్చేసి మనకి 14.2 ఇంచెస్ లిక్విడ్ రెటీనా XDR OLED డిస్ప్లేతో వస్తుంది అనమాట. మినిమం బ్రైట్నెస్ చూసుకుంటే 1000 nits ఉంటుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసి మనకి 1600 nits ఆఫ్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. ఇప్పటి వరకు నేను పర్సనల్గా అయితే చాలా డిఫరెంట్ ల్యాప్టాప్స్ యూజ్ చేసి ఉంటాను. స్టార్టింగ్ విత్ లెనోవో, డెల్, యాసెస్ ఇలా వస్తూ చెప్తే చాలా లిస్ట్ ఉంటుంది. అన్నిట్లో కల్లా ది బెస్ట్ డిస్ప్లే నాకు అనిపించింది ఏంటి అంటే MacBook Pro అనమాట. అంతేకాదు దీంట్లో మనకి లిక్విడ్ రెటీనా టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు కాబట్టి 120Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది. చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే మనం పొందగలం. మనం ఏదైనా మూవీస్ చూస్తున్నా, ఎడిటింగ్స్ చేస్తున్నా, గేమింగ్ ఆడుతున్నా కానీ డిస్ప్లే పరంగా అయితే చాలా రిచ్నెస్ ఉంటుంది. చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే మనం గేమింగ్ ఆడేటప్పుడు ఉంటుంది. సో మనకి ఈ వర్షన్లో కూడా పైన నాచ్ కనిపిస్తూనే ఉంటుంది అనమాట. మీరు ఏదైనా యాప్ ఫుల్ స్క్రీన్ చేసి యూస్ చేస్తుంటే అక్కడ ఒక నాచ్ ఉంది అనే ఎక్స్పీరియన్స్ కానీ అక్కడ ఉంది అనే డౌట్ కూడా మనకి రాదు. ఒకవేళ మినిమైజ్డ్ స్క్రీన్స్లో చూస్తుంటే మాత్రమే మనకు అక్కడ నాచ్ కనిపిస్తుంది. బట్ అసలు యూస్ చేసినప్పుడు అదేం అడ్డంగా కూడా అనిపించదు. సో డిస్ప్లేనే కాదు, సౌండ్ కూడా క్రేజీగా ఉంటుంది. దీంట్లో 6 స్టీరియో స్పీకర్స్ ఉంటాయి అండ్ అలానే 4 క్యాన్సిలింగ్ ఊఫర్స్ తో పాటుగా డాల్బీ అట్మాస్, లాస్లెస్ ఇవన్నీ సపోర్ట్ ఉంటుంది అనమాట. ఇప్పటి వరకు ఉన్న ల్యాప్టాప్స్ అన్నిటితోనూ కంపేర్ చేసుకుంటే దీంట్లో వస్తున్న సౌండ్ అయితే చాలా లౌడ్గా, బేస్ కూడా చాలా క్రేజీగా ఉంటుంది. ఇక్కడ మీరు వినొచ్చు ఇది M1 13 ఇంచెస్ MacBook Proలో నుంచి వస్తున్న సౌండ్.
ఇది వచ్చేసి మనకి M3లో నుంచి వస్తున్న సౌండ్ అనమాట. M3 అయితే చాలా లౌడ్ గా ఉంది అండ్ సరౌండ్ సిస్టమ్ కూడా అనిపిస్తుంది. రెడీ 1 2 3 చూసారా, అసలు మనం అలా ఆ టనెల్లో నుంచి బయటకు వస్తుంటే ఏం మాట్లాడలేము. ఆ మొత్తం ఆ కొండలు పైన స్కై కానీ. రెడీ 1 2 3 చూసారా, అసలు మనం అలా ఆ టనెల్లో నుంచి బయటకు వస్తుంటే ఏం మాట్లాడలేము. ఆ మొత్తం ఆ కొండలు పైన స్కై కానీ. ఈ ఇయర్ అయితే మనకి M3 చిప్సెట్ తో వస్తుంది. మనం ఈ ల్యాప్టాప్ ను అయితే 3 డిఫరెంట్ M3 చిప్సెట్స్ తో కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే టోటల్ గా 3 M3 చిప్సెట్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి M3 అనమాట. M3లో ఓన్లీ 1 బేస్ వేరియంట్ ఉంటుంది విత్ 8 కోర్స్ CPU అండ్ 10 కోర్స్ GPU. ర్యామ్ వచ్చేసి 8GB దగ్గర స్టార్ట్ అవుతుంది. మనం దాన్ని అప్ టు 24GB వరకు ఇంప్రూవ్ చేసుకునే ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి M3 Pro చిప్సెట్ అనమాట. దీన్ని అయితే మనకి 12 కోర్స్ CPU అండ్ 18 కోర్స్ GPU తో అవైలబుల్ గా ఉంటుంది. ర్యామ్ వచ్చేసి అప్ టు 36GB వరకు మనం అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి M3 Max అనమాట. మీరు కనుక M3 Max చూస్ చేసుకోవాలి అనుకుంటే నా పర్సనల్ సజెషన్ 16 ఇంచెస్ కి వెళ్ళండి, మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. M3 Max లో వచ్చేసి మనకి 16 కోర్స్ CPU ఉంటుంది అండ్ 40 కోర్స్ GPU ఉంటుంది అనమాట. ర్యామ్ ని అప్ టు 128GB వరకు అప్డేట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ ఇచ్చారు, ఎవరికి ఏది పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అని అడిగితే కనుక ఫస్ట్ లెట్ స్టార్ట్ విత్ స్టూడెంట్స్. మీరు కనుక స్టూడెంట్ అయి ఉండి లేదు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే కనుక మనకి మ్యాక్బుక్ ఎయిర్ మోర్ దెన్ ఇనఫ్. మనకి నెక్స్ట్ ఇయర్ అయితే M3 మ్యాక్బుక్ ఎయిర్ వస్తుంది. ఆల్రెడీ ఈ ఇయర్ M2 మ్యాక్బుక్ ఎయిర్ రిలీజ్ అయింది అనమాట. మీకు ఎమర్జెన్సీ అయితే M2 చూస్ చేసుకోవచ్చు. లేదు ఐ కెన్ వెయిట్ అంటే M3 ఎయిర్ వస్తుంది కమింగ్ అప్ ఫ్యూ మంత్స్లో. లేదు నేను ఎక్కువ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఎడిటింగ్ చేస్తాను, బ్లాగ్స్ చేస్తాను, ఫోటోగ్రఫీ చేస్తాను, ఎక్స్టెన్సివ్ గేమింగ్ ఆడతాను అనుకుంటే కనుక వాళ్ళు మాత్రమే M3 Pro చూస్ చేసుకోండి. ఆర్ఎల్స్ మీరు షార్ట్ ఫిలిమ్స్ తీస్తాను, హై లెవెల్ ఎడిటింగ్స్ చేయాలి అనుకుంటే కనుక అప్పుడు మాత్రమే M3 Max ని సజెస్ట్ చేస్తాను. సో ఇక్కడ ఇంకొక సజెషన్ ఏంటి అంటే మీరు ఎక్స్టెన్సివ్ ఎడిటింగ్ చేస్తాను అనుకుంటే కనుక నా సజెషన్ ఏంటి అంటే 8GB ఆఫ్ ర్యామ్ కన్నా 16GB ఆఫ్ ర్యామ్ కి అప్డేట్ చేసుకోండి, మీకు ఎక్స్ట్రా స్మూత్నెస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తే కనుక డిస్ప్లే ది బెస్ట్, సౌండ్ సిస్టమ్ ది బెస్ట్, డిజైన్ ది బెస్ట్, పర్ఫార్మెన్స్ ది బెస్ట్. కానీ పర్ఫార్మెన్స్లో ఉన్న ఒక చిన్న కాన్ ఏంటి అంటే ఇది M3 చిప్సెట్ అనమాట. అంటే యాపిల్ వాళ్ళు ఓన్గా డిజైన్ చేసిన చిప్సెట్. సో దీనివల్ల వస్తున్న ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే అన్ని యాప్స్ అంత పర్ఫెక్ట్గా మనకి M3 మ్యాక్బుక్లో వర్క్ అవ్వవు. కొన్ని యాప్స్ మాత్రమే మనం యూజ్ చేసుకోగలము. సో మీకు కింద ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేస్తే మనకి మ్యాక్బుక్స్లో ఏ అప్లికేషన్ సపోర్ట్ అవుతాయి అనేది ఫుల్ లిస్ట్ అయితే ఉంటుంది, అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇదైతే వన్ ఆఫ్ ద కాన్ అనమాట, అన్ని అప్లికేషన్స్ పర్ఫెక్ట్గా వర్క్ అవ్వవు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో ఒక కెమెరా ఉంటుంది 1080p. సో మనం జూమ్ కాల్స్ లేకపోతే ఫేస్ టైమ్ కాల్స్ అయితే పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసి Wi-Fi 6E సపోర్ట్ ఉంటుంది అలాంగ్ విత్ Bluetooth 5.3. బ్యాటరీ విషయానికి వస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. బికాజ్ మనం ఒక మ్యాక్బుక్ ని ఎంత యూజ్ చేసినా 1 full day ఆఫ్ యూసేజ్ వస్తుంది అనమాట. మనకి M3 వచ్చేసి 70 watts లిథియం అయాన్ బ్యాటరీతో వస్తుంది అనమాట. మూవీ ప్లేబ్యాక్ వచ్చేసి మనకి 22 hours ఆఫ్ యూసేజ్ వస్తుంది. మనకి M3 Max కానీ M3 Pro కానీ 72.4 watt-hour బ్యాటరీస్ తో వస్తుంది అనమాట. సో ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఉంటుంది కాబట్టి మనకి మూవీ ప్లేబ్యాక్ వచ్చేసి 18 hours మాత్రమే ఉంటుంది. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రైస్ విషయానికి వచ్చేసరికి ఈ ఇయర్ మనకి 13 inches మ్యాక్బుక్ ప్రో ఉండదు. M3 మ్యాక్బుక్ ప్రో వచ్చేసి మనకి 14 inches నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. దీని ప్రైస్ అయితే మనకి అరౌండ్ 1,70,000 రూపీస్ ఉంటుంది. 2 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది, స్పేస్ గ్రే అండ్ సిల్వర్. సో నాకు పర్సనల్గా సెకండ్ కాన్ ఏంటి అంటే దీని ప్రైస్ అనమాట. ఎక్స్పెన్సివ్ అనే చెప్పుకోవచ్చు. సో నాకు పర్సనల్గా మ్యాక్బుక్లో చూసుకుంటే 2 కాన్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటి అంటే యాప్ సపోర్ట్ ఉండదు, సెకండ్ వచ్చేసి ప్రైస్. చూసారు కదా, ఇదైతే నా ఒపీనియన్ ఆన్ M3 మ్యాక్బుక్ ప్రో. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని అన్బాక్సింగ్స్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పోకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.